జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయం వేడెక్కింది. యూరియా విషయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీరును తప్పుపడుతూ చర్చకు సవాల్ చేశారు కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు. దీంతో ఇవాళ ఐలాపూర్ రైతు వేదిక దగ్గరకు చేరుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సవాల్ విసిరి సంజయ్ చర్చకు రాలేదంటూ జువ్వాడి కృష్ణారావు విమర్శించారు. రైతులకు ఎమ్మెల్యే సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయం వేడెక్కింది. యూరియా విషయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీరును తప్పుపడుతూ చర్చకు సవాల్ చేశారు కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు. దీంతో ఇవాళ ఐలాపూర్ రైతు వేదిక దగ్గరకు చేరుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సవాల్ విసిరి సంజయ్ చర్చకు రాలేదంటూ జువ్వాడి కృష్ణారావు విమర్శించారు. రైతులకు ఎమ్మెల్యే సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4,995 టన్నులు జూలై 31 వరకు సప్లై చేసింది యూరియా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 7,161 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేయడం జరిగింది. అంటే 2,166 ఏదైతే మెట్రిక్ టన్నులు ఎక్కువ సప్లై చేయడం జరిగింది. ఈ విధంగా మీ అధికారం పోయింది కావచ్చు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు అంటే ప్రభుత్వం మేము ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వాళ్ళు 8 లక్షల కోట్లు అప్పు చేస్తే అప్పుకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇవాళ ప్రభుత్వాన్ని మనం గాడిలో పెడతా ఉంటే ఈ విధంగా ప్రతి దాని మీద చిన్న సమస్య మీద కూడా ఏదో రాద్ధాంతం చేయడం వీళ్ళ కల్వకుంట్లకు అలవాటు అయిపోయింది. ఇప్పటికైనా మా కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పాలని నేను